ఇంకా ఏం సినిమాలు చేస్తుండ్రు? రాజా మీరు కేకాలో మంచి స్పాట్ పెట్టిండ్రు. తారకరత్న గారిని ఏం చేస్తారో మనం స్క్రీన్ మీదే చూడాలి. ఇంకేం సినిమా? ఇప్పుడు 2 మూవీస్ జరుగుతున్నాయండి. మళ్ళా 2. ఒక దాంట్లో నెగిటివ్ అవుట్ అండ్ అవుట్. అందులో కూడా క్రాంతి అని రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశారు ఆయన ఇంతకుముందు. ఆయన పిలిచి స్టోరీ మొత్తం నరేట్ చేశారు. 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక హీరో ఒక విలన్. అన్న ఇందులో మీరు నన్ను దేనికి పిలిచారన్నా అని అడిగాను. హీరో క్యారెక్టర్కి. నేను విలన్ చేస్తానన్నాను. విలన్ ఎందుకు నోయల్? ఇది ఎవరికైనా ఇవ్వండి అన్న, ఇది మాత్రం నేను చేస్తున్నాను అన్నాను. ఎందుకు నోయల్ అంటే ఇది నేను ఎక్కువ కన్విన్స్ చేయగలుగుతాను ఆడియన్స్కి, ఇదైతే నేను బాగా చేయగలుగుతానని నమ్మకం నాకుంది. అంటే యాక్చువల్గా విలన్ ఎవరైతే చేయాలో ఆయన హీరో చేస్తున్నాడు, ఇప్పుడు నేను విలన్ చేస్తున్నా సినిమాలో. ఏదైతే ఏమన్నా కానీ నా విలన్ నాకుంది అట్లనే సంతోషపడతావేమో, అంతేనా? ఇంకో సినిమాలో 2 హీరోలు అండి ఆ మూవీలో. అది కాగితపోడలని. సో ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. కన్నడ తెలుగు ఫిల్మ్ అది. అన్నీ చేసినావు. మ్యూజిక్ డైరెక్షన్ నీ ఓన్ ఆల్బమ్స్కి నువ్వు చేసేసుకున్నావు. డైరెక్షన్ చేస్తాడా నోయల్? షార్ట్ ఫిల్మ్స్ చేస్తానేమో తప్ప సినిమాలుగా అటువైపు వెళ్ళను అసలు. అంత పెద్దది నీ రాజ్యం చిన్నది. అందులోనే హ్యాపీనెస్ నాకు. ఇది మనది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎలానే చేసుకోవచ్చు మనం. అది ఫ్యూచర్లో ఏమో చెప్పలేము, అది ఏది ఎలా వెళ్తుందో చెప్పలేము. అమితాబ్ బచ్చన్ గారు సింగర్ అవుదామని వచ్చారు, ఆయన అంత పెద్ద స్టార్ అయిపోయారు. ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. బీయింగ్ దేర్, అక్కడ ఉండి వెయిట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ ఉండాలి ఇండస్ట్రీలో. రవితేజ గారికి ఎంత పేషెన్స్ ఉంది, టాప్ మన స్టార్ అయిపోయారు ఆయన అక్కడ అన్ని రోజులు లేకపోతే, రవితేజ గారు లేకపోతే ఆ ప్లేస్లో. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ దేర్. ఏది చేసైనా సరే ఇండస్ట్రీలో ఉంటే మనకు ఒక రోజు వస్తుంది. రోజు కోసం వెయిట్ చేయాలి. 100%. దేవుడు మంచివాడు కదా, అందరికి మంచి చేస్తాడు. అవునా? నమ్ముతావా దేవుడిని? బాగా. అవునా? దేవుడు ఈ సినిమా హిట్ కావాలి ఏమన్నా అట్లా అడగను. అంటే ఆయన మనవరు తీసుకొచ్చారంటే దానివల్ల మనకి ఏదో నేర్పించడం. దేర్ ఇస్ ఒక కోట్ ఉంటుంది, నేను బాగా నమ్ముతానండి. ఐ నెవర్ లూజ్, ఐ ఈదర్ విన్ ఆర్ లెర్న్. నేను ఎప్పుడు ఓడిపోను, నేను గెలుస్తాను లేదంటే నేర్చుకుంటానని. సో అది నేను ఎప్పుడు ఓడిపోను, నేర్చుకుంటావు. నేను ఏదో నేర్చుకుంటా. పెళ్ళి అయితే తొందరగా చేసుకో, అందుకని నేర్చుకుని చేసుకోవట్లేదు. అంత నేర్చుకున్నాడు వద్దు. నువ్వు నేర్చుకోవాలి, నేర్పిస్తారు, నువ్వు నేర్చుకోవాలి. అది కూడా సరేనా? తొందరగా పెళ్లి చేసుకో.